మంచిది. పిల్లలు ఇక్కడ ఈ లేఖనాన్ని మనం చూసినప్పుడు ఈ లేఖనంలో మనకు కనబడుతున్నది ఇస్కరియోతు యూదా గురించి. ఎవరు చెప్పండి? ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదా జీవితం పిల్లలు మన జీవితాల్లో ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన పిల్లలు గొప్ప జీవితం అయింది. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇస్కరియోతు యూదా జీవితం జాగ్రత్తగా ఇస్కరియోతు యూదా పిల్లలు జీవితం పిల్లల చివరకు పిల్లలు చాలా దారుణంగా అర్థాంతరంగా ముగించబడి ఈ ఇస్కరియోతు యూదా ఎవరు అని అంటే యేసు ప్రభు వారి యొక్క శిష్యులలో ఒకడు. యేసు ప్రభు వారి శిష్యుల్లో ఇద్దరు యూదాలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి? ఇద్దరు ఉన్నారు. ఇద్దరిలో ఒకడు ఇస్కరియోతు యూదా. దేవుని బిడ్డలారా ఆలోచించి ఈ ఇస్కరియోతు యూదా గురించి మనం పిల్లలు దినం తెలుసుకుంటూ ఉన్నాం. ఏమండి? ఈ ఇస్కరియోతు యూదా దేవుని బిడ్డలారా ఆలోచించేయండి పిల్లరా, చాలా ప్రత్యేకమైన వాడు. శిష్యులు పిల్లరా 11-12 మందిలో ఈయన సపరేటెడ్ పర్సన్. ఇతని యొక్క క్వాలిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ యొక్క పరిస్థితులు ఏదైతే ఉన్నాయో చాలా పిల్లలు ఉన్నది. దేవుని బిడ్డలారా ఆలోచన. ఈ ఇస్కరియోతు యూదా విద్యావంతుడు. ఎవరండి? విద్యావంతుడు. పిల్లరా యేసు ప్రభువు శిష్యులందరూ కూడా విద్య లేని పామరలేదు. ఎవరండి? విద్య లేని పాపం. కానీ ఈయన మాత్రం పిల్లలు ఎవరు చెప్పండి? విద్యావంతుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంతేకాదు ఈయన జ్ఞానవంతుడు. ఎవరండి? జ్ఞానవంతుడు. దేవుని బిడ్డలారా మంచి జ్ఞానం ఉన్న వ్యక్తి. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. అంతేకాదండి దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఈయన ధనవంతుడు. ఎవరండి? మంచి ధనం ఉన్న వ్యక్తి. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. అంతేకాదు ఈయన బలం ఉన్న వ్యక్తి. అంతేకాదు ఈయన దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. పట్టణము నుండి పిల్లలు వచ్చిన వాడు. ఎక్కడి నుంచి వచ్చిన వాడు అండి? పల్లెటూరు వాడు కాదు ఈయన. యేసు ప్రభువు శిష్యులందరూ కూడా పల్లెటూరు వారే. కానీ ఈయన మాత్రం ఎలాంటి వాడు కాదండి? పల్లెటూరు వాడు కాదు, పట్టణము నుండి వచ్చిన వాడు. ఈయనకు చూశారు ఎటువంటి పిల్లలంటే జ్ఞానాలు ఉన్నాయో, ఎటువంటి స్థాయి ఉందో ఒకసారి ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఈయన యొక్క పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు పిల్లారా ఈయన విద్యావంతుడు, విద్యా పిల్లలేడు ఉన్నవాడు, జ్ఞానవంతుడు. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ధనవంతుడు. ఎవరిని? దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఈయన పట్టణం నుండి వచ్చిన వాడు. దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచన చేయండి. పట్టణ సంబంధి, పల్లెటూరు సంబంధి కాదండి. చాలా మంది తిట్టేటప్పుడు అంటారు పల్లెటూరు బైక్ రాదండి, పల్లెటూరు అని చేసి చెబుతా ఉంటారు. పల్లెటూరు వాళ్ళని చేసి దేవుని బిడ్డలు అంటే ఏదైనా కాస్త పిల్లలేమిటి వివేకంగా వ్యవహరించలేకపోతే వాళ్ళు ఏమంటారు? పల్లెటూరు అని చేసి తిడతా ఉంటారు. పల్లెటూరు అంటే ఏదో మరి నాశరకం అన్నట్టుగా మంది పిల్లలు అంటారు. పిల్లలేమిటి నాకు నాశరకం ఏమంటారు నేను అనుకోను. కానీ దేవుని బిడ్డలు ఏదో మాట వరుస పిల్లలను అనుకోవడం అనేది శాశ్వతంగా జరుగుతూ ఉంది. అయితే ఈయన పల్లెటూరు వాడు కాదు. ఈయన ఎవరో పట్టణముకు సంబంధించిన దేవునికి స్తోత్రంగా. అంటే పిల్లల పట్టణంలో 4 పిల్లల విధానాలు, 4 పద్ధతులు, 4 పిల్లల కల్చర్స్ తెలిసిన వాడు. ఆ కల్చర్లో పిల్లలు ఏమండి? ఆ వాతావరణంలో ఎదిగిన వాడు. దేవుని బిడ్డలారా అందుకే ఈయన ఏమండి? జ్ఞానం గట్ట కలిగిన వాడు కనుక దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఈయన ఏం చేశాడు? గవర్నమెంట్ మీదే తిరుగుబాటు పిల్లలు ప్రారంభించాడు. ఎవరి మీదండి? గవర్నమెంట్. అక్కడ ఉన్న రోమా గవర్నమెంట్ మీద తిరుగుబాటు ప్రారంభించాడు. అయితే దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఈయనకి తిరుగుబాటు అయితే పిల్లలంటే మనసు ఉన్నది, కానీ పిల్లల తన ప్రజలకు క్షేమం చూడాలనే మనసు ఉన్నది. కానీ దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. పిల్లరా మూర్ఖంగా పోయే పిల్లల ఆలోచన ఇంకేమాత్రం కూడా మూర్ఖత్వం లేదండి ఇంట్లో. అందుకే ఈయన ఏం చేశాడు? తన ఒంటరిగా ఏమీ చేయలేదని ముందు పిల్లలంటే బరబ్బా అనే వాడితో చేత కలిపాడు. దేవుడికి స్తోత్రం కలిపాడు. హల్లెలూయా. ఎవరితో చేతులు కలిపాడండి? బరబ్బాతో చేతులు కలిపాడు. బరబ్బాతో పిల్లలు ఉండేవాడు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. అయితే బరబ్బా వల్ల కూడా కాదని చేసి ఏమండి పిల్లరా యేసు ప్రభు వారి విస్తారమైన జనంతోనూ మంచి గొప్ప పేరుతో ఉంటే యేసు ప్రభు వారి దగ్గరికి పిల్లలు ఆయన చేరాడు. ఎక్కడి నుంచి? బరబ్బా నుంచి ఏం చేశాడండి? ఎంత ధనవంతుడు, ఎంత ఉన్నవాడు, ఎంత విద్యావంతుడు, ఎంత జ్ఞానవంతుడు, ఎంత పిల్లలేవండి. ఓ పిల్లరా పట్టణానికి సంబంధించిన వాడే ఉండి ఈయన గారు ఏం చేశాడు? దేవుని బిడ్డలారా ఒంటరిగా తన అనుకున్న పిల్లల పనిని సాధించాలి అని చెప్పి పిల్లరా తన ప్రజలకు స్వతంత్రాన్ని తీసుకురావాలంటే
ఏమంటే ఇశ్రాయేలుకు మళ్ళీ ప్రత్యేక రాజ్యాన్ని తీసుకురావాలి అని అంటే, రోమా బానిసత్వం నుండి తమ ప్రజలను విడిపించుకోవాలి అని అంటే వీళ్ళు తప్పకుండా ఏం చేయాలి చెప్పండి? తనకు బలం ఉన్నా, తన జ్ఞానం ఉన్నా, తనకు పిల్లలు ఏమున్నా సరిపోదు. కానీ దేవుని బిడ్డలను ఆలోచన చేయండి, ఏముండాలి? ఓ పిల్లలు మంచి బలం పిల్లల దగ్గర వేసేట్టు ఉండాలి. అది ఇస్కరియోతు యూదా. సరే, ఇస్కరియోతు యూదా కాదు, పిల్లలు ఏమిటి? బరబ్బాతో చేరాడు. బరబ్బాతో చేరి బరబ్బాతో పిల్లలు సాధించాలని చూసాడు. ఈ బరబ్బా పిల్లలు ఓ పిల్లరా అందరినీ చెప్పాలని చేసి దేవుని బిడ్డల ఆలోచన, రోమా సామ్రాజ్యాన్ని కూల్చేయాలని పిల్లలు ఓ పిల్లలు చాలా ఊగిలాడుతూ ఉండేవాడు. పిల్లలు ఓ కత్తులతో పిల్లలుగా గుర్రాలను వెళ్ళిపోయి పిల్లలు ప్రజల సైనికులు చంపేయడాలు ఎలాంటి పనులు చేసేవాడు. కానీ దేవుని బిడ్డలను ఆలోచన చేయండి పిల్లరా. ఏమంటే ఆ సైనికులు ఊరుకుంటారా? కాపు కాసి పిల్లలండి ఈ సైన్యాన్ని చెప్పేస్తా ఉండేవారు. ఇలా అంటే చూశాడు, ఓహో బరబ్బాతో ఉన్న పని అవదాన్ని చేసి యేసుతో అయితే జనం ఎక్కువ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానం చూసారా ఎలా ఉన్నారు? యేసుతో అయితే ఎక్కువ మంది ఉన్నారు. అది యేసు దగ్గర చేరితే బాగుంటుంది అనుకున్నాడు. దేవుని పిల్లల యేసు మాటలకు ఆకర్షితులయ్యాడు. ఆ వాతావరణానికి పిల్లలు ఆకర్షితులయ్యాడు. రెండు విధాలుగా, అటు ఆత్మీయత ఇటు శారీరకం రెండు పిల్లలు కలిసి వచ్చినాయండి. పిల్లలు అందులో పుట్టిన ఆలోచన ఆయన శిష్యుడిగా చేరాడు. 3.5 సంవత్సరాలు ఆయనకే వెళ్ళాడు. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. 3.5 సంవత్సరాలు యేసుతో పిల్లరా ఉన్నాడు, కానీ పిల్లరా యేసులోనికి చేరలేకపోయాడు బరబ్బా. దేవునికి స్తోత్రంగా. యేసుతో ఉన్నాడు కానీ యేసును అర్థం చేసుకోలేకపోయాడు. యేసు ప్రభువారితో ఉన్నాడు కానీ యేసులోనికి పిల్లరాడు ఆయన ప్రవేశించలేకపోయాడు. కారణం ఏంటంటే అతడు దేవుని బిడ్డలను ఆలోచన చేయండి పిల్లరా. శారీరక పిల్లతత్వాన్ని పిల్లరా ఏమండి శరీరాన్ని ఆస్పందం చేసుకుంటూ పిల్లలు ఏమండి ముందుకు సాగాడు. ఆత్మానుసారంగా సాగలేకపోయాడండి. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. అయితే యేసు ప్రభువు చెప్పారు, ఓ సాతానుడు ఒక చూస్తా ఉంది. ఏం చేస్తుంది? సాతానుడు ఒక చూస్తా ఉంది. సాతాను చూస్తా ఉంది. ఇది పిల్లరేమండి యేసు ప్రభువు ఎవరే సాతాను చూస్తున్నా. వీడు పుట్టకున్నా ఎంత వీళ్ళు రావాలని చేశాడు. ఒక మాట వినిపిస్తాను, వీడు పుట్టకున్నా ఎంత మేలు. సాతాను చూస్తా ఉంది. ఇది చెప్తున్నా కానీ దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. ఇక ఇలా కాదు, యేసును అప్పగిస్తే ఏదో అవుతుందేమో అనుకున్నాడు. ఏమనుకున్నాడండి? యేసును అప్పగిస్తే ఏదో, యేసుని దేవుని బిడ్డలను ఆలోచన చేయండి పిల్లరా. ఏమంటే అప్పగించేస్తే యేసు ఓ పిల్లరా ఆ శిష్యులందరూ కూడా యేసు యొక్క వెనకాల బలం అంతా కూడా తిరగబడిపోతారు. వెళ్ళిపోయి ఏం చేసేస్తారు? రోమా ప్రభుత్వాన్ని పడగొట్టేస్తారు అనుకున్నాడు. ఏమండి ఈ ఆలోచనతో పిల్లలేమండి యేసు ప్రభువాన్ని 30 వెండి నాణాలు కనిపిస్తాడండి. ఏం చేశాడు? అమ్మేశాడు. తీరా అమ్మేసిన తర్వాత అంతా చూస్తే పరిస్థితి అంతా గందరగోళం, అంతా యేసు వ్యతిరేకంగా ఉన్నారు. ఓ పిల్లలు అందరూ కలిసి వేసామని ఏంటిది మంచోడండినా, చాలా మంచోడు అంటే ఏంటిది? అందరూ తిరగబడిపోయి యేసుని రక్షించుకోవడానికి సాయం చేస్తారు. ఇంకా అందరినీ పిల్లలండి అందరూ కూడా ఓ గవర్నమెంట్ మీద తిరుగుబాటు చేసి గవర్నమెంట్ పడుకొట్టేస్తారు. ఇంకప్పుడు మా రాజ్యం అంతా అయిపోతుంది. నా ఆలోచన, నా యొక్క ఆశ తీరిపోతుంది అనుకున్నాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా. కానీ అలా జరగలా. అంతా తారుమారైపోయింది. అదేమైంది? అందరూ వినండి. అదేమైంది? ప్రజలందరూ వ్యతిరేకమైపోయారు. అందరూ వ్యతిరేకమైపోయారు. ఈయన చెప్పాలనే వాడే తప్ప నేను చేశాడు. ఇంకా ఆ గవర్నమెంట్ అయితే పిల్లలేమండి ఆలోచిస్తుందండి. ఎలా ఆలోచిస్తుంది? ఈయన ఎంత ఏమీ కనపడలేదు. మరణశిక్ష పొంది తప్పిలే మాత్రం కూడా కనపడతారు. నేరస్తులే కానీ ఈయన తీసుకొచ్చారంట. ఏ రోజు గాడు ఉన్నాడు, వాడు ఏం చేస్తాడు? ఆయన చూసి మీకు అత్యానందం అయిపోయిందండి. యశుప్రభావం చూసి ఏమైపోయింది? మిగిలో పిల్లలు ఆనందించాడు. బలహీనుడు వేరు పిల్లలు ఆనందిస్తాడు. బలమైన వాడు పిల్లరా అలాంటి పిల్లలంటే ఆనందం పిల్లరా ఆత్మలో పిల్లలు పడతాడు. ఆడ ఆనందం పూర్తిగా లేదు. సగంలో నేను పిల్లలండి ఓ పిల్లరా ఆ పిల్లలకి చెప్పేదని చేసి పిల్లలు పంపించేశారు. ఆడ ఆనందం మళ్ళా తిరిగి ఎవరికే వ్యతిరేకుల చేతులతో పిల్లని వ్యతిరేకులతో చేతులు కలిపేలా వెళ్ళిపోయింది. దేవుని సంగమా, దేవుని బిడ్డలు ఆలోచించి విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఇంత గొప్ప పిల్లలేండి వ్యక్తి చివరికి వచ్చేసరికి ఏమైపోయాడు? యేసు ప్రభు వారికి శిక్ష కలిగినప్పుడు, శిక్ష విధించబడినప్పుడు,
సిలువేసేమన్నాడు. అప్పుడు మాకు ఏంటి ఆయనకి సిలువేసాడు, ఆయన ఏం తప్పు చేశాడు? మన అందులో సొంత జాతీయుడు ఏదైనా జాతి మీద ప్రేమ అందరికి ఎలాగైపోయింది అంటే అయ్యబాబునే తప్పు చేశారని తెలిసి పిల్లలంటే అప్పుడు పోయి గురేసేసుకున్నాడు. అప్పుడు పోయి ఏం చేయాలి చెప్పండి? గురేసేసుకున్నాడు. ఒక్కసారి ఆలోచించి యేసయ్యతో కలిశాడు కానీ యేసయ్యలోకి వెళ్ళలేకపోయాడు వీడు. కారణం ఏంటంటే యేసుతో సాగుతున్నాడు కానీ వీడి యొక్క మనసులో కక్షలు, కార్పణ్యాలు, కలవరాలు ఉన్నాయి. కనుకనే పిల్లల సంతానం చేతిలో వాడబడ్డాడు. వీడి యొక్క జ్ఞానం, వీడి యొక్క అవగాహన, వీడి యొక్క పరిస్థితులన్నీ కూడా సాతాను పిల్లరేమండి చక్కగా వాడుకోవడానికి పిల్లలు ఉపయోగపడ్డాయి. అందుకే అన్నాడు వీడు పుట్టకున్నా ఎంత మేలు, వీడు పుట్టకున్నా ఎంత మేలు. దేవుని బిడ్డలను ఆలోచించి ఈ మాట అన్నాడు. దేవుని సంగమా, దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో ఉన్న నీవు, దేవుని సన్నిధిలో పెట్టిన నీవు ఈ విషయాలను అవగాహన చేసుకోవాలి. వచ్చావు, ఆయన ఎవరో తెలియదు, వచ్చిన తర్వాత ఆయన ఎవరో తెలుసుకున్నా మంచిది. ఆ తర్వాత ప్రార్థన చేయడం నేర్చు, మంచిది. పాటలు పాడటం నేర్చు, మంచిది. కాలికి కొట్టడం నేర్చు, మంచిది. కొట్టాలి మంచిది. ఎదుగే కొద్దీ నీ క్వాలిఫికేషన్స్ లేక నీ యొక్క కార్యాలు పిల్లలు అభివృద్ధి చెందే కొద్దీ నీ మనసును జాగ్రత్త పరుచుకుంటూ ఎదిగే కొద్దీ నీకు అసలు నీకు పిల్లలు ఏమిటి గర్వం వచ్చేస్తుంది. ఆ గర్వం పిల్లలు అసూయలోకి, కక్షలోకి పిల్లలు తీసుకెళ్ళిపోతుంది. ఆ గర్వం అసూయలోకి, కక్షలోకి తీసుకెళ్ళిపోయిందా సాతాను పిల్లలు దాన్ని జాగ్రత్తగా వాడుకుంటాడు. నిన్ను ఆధారం చేసుకుని మొత్తం అంతా పిల్లలండి గర్భిణి చేసి పారేస్తాడు. దేవునికి స్తోత్రం, రెండు స్థాయికి స్తోత్రం, హల్లెలూయా, రెండు స్థాయికి స్తోత్రం కదా. దేవుని బిడ్డ అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రికలో పిల్లలండి ఆయన పిల్లల విషయం చెబుతారు. కక్షాచేతనైనను మిషచేతనైనను పరిచయం జరుగుతుందో సరే అని అంటాడు ఏమండి. కానీ పైన చెప్తాడు కక్షచేత మిషచేత జరగకూడదు, దేంతో జరగాలి? ప్రేమతోనే జరగాలి అంటాడు. ఎందుకు? ఇప్పుడు దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. ఆ కక్షలు, మిషలు పిల్లలేవని కొరింథీ సంఘాన్ని పాడు చేసేసాయి, జీవితాలు పాడు చేసేసాయి, బ్రతుకులు పాడు చేసేసాయి, ఆత్మీయతలు పాడు చేసేసాయి. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. మనుషుల మీద కదా అనుకో, మనుషుల వైపు కదా, దేవుని మీద అనుకున్నా, దేవుని వైపే మనుషులు చూడాలి. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. దేవుని సన్నిధిలో పిల్లారా అడుగు పెట్టిన మనం మన ఆత్మీయతను ఎల్లప్పుడూ కూడా కాపాడుకోవడానికి మెలకువగా ఉండాలి. మెలకువ అనేది లేదా మన విరోధి అయిన సాతాను కబలించి వేస్తాడు. కబలించడంలో దేవుని బిడ్డ కోటమైనా సరే పిల్లల ఆకాశానికి కంటే పిల్లరా పన్ను మంచి పిల్లలు గొప్ప పిల్లల కట్టడాన్నైనా సరే నేల పొడిగించి మారేస్తాడు. వెళ్ళిపోయారా ఎంత మంది పిల్లలు పాడైపోతారు ఒకసారి ఆలోచించండి. ఎంత మంది ముందు సాక్ష్యం పాడైపోతుందో ఒకసారి ఆలోచించండి. ఎంత మంది ముందు దేవుని నామం అవమానపరచబడుతుందో ఒకసారి ఆలోచించండి. దేవుని సంగమా, దేవుని బిడ్డలను ఆలోచించండి. దేవుని సన్నిధిలో అడుగు పెడుతున్నాం మనం పిల్లరా. మొదట్లో మనకి ఆయన ఎవరో తెలియదు, వచ్చాం ఎంత కార్యం చేస్తాడేమో అన్నిటికీ దాన్ని పెట్టుకోవడం అలవాటు. ఎవడో ఏదో చేస్తాడని చేసి ఎవడో ఎవరు చేస్తాడో ఎవరు చేయడం మనకు తెలియదు. అక్కడ పోతారు యేసుబాబు దగ్గర కూర్చొని ఆయన చేశాడు, కార్యం చేయడు కదా, ఇంకా చేస్తాడేమో ఆస్తో పిల్లలండి అడుగు పెట్టాం. ఆ తర్వాత కాడి నుంచి దేవుని బిడ్డలను ఆలోచన ఆయనే దేవుడని తెలుసుకున్నాం. ఏమంటే అప్పుడు ఆయన దేవుడు ఆయన్ని ఆరాధించాలి, ఆయన పాటగా చెప్తున్న ప్రార్థన మొదలెట్టాం. ఏం చేశామంటే ప్రార్థన మొదలెట్టాం. ఆ ప్రార్థన మొదలెట్టిన తర్వాత దేవుని బిడ్డలను ప్రార్థన చేయడం, ప్రార్థనలు ఎదుగుతా ఉన్నాం. వాడు పాటలు పాడి పిల్లలని స్థితించాలని అక్కడ నుంచి కానుకీయాలని పిల్లలు దశం భాగాలు ఇవన్నీ పిల్లలు ఏవో దేవుని బిడ్డలను ఆలోచించి అందరూ దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, రెండు స్థలాలకి స్తోత్రం, హల్లెలూయా. ఇతర పిల్లలు ఏమిటి ఎంత కాయలు ఏంటది బీరకాయలు ఎవరు తెచ్చారది? బీరకాయల దేవుని బిడ్డలను ఆలోచించి ఇంకెమ్మని చేసామని చెప్పామా? మీరు తీసుకురాకపోతే గుడికి రావద్దని మేము అన్నామా? లేకపోతే ఏదైనా సూత్రాలు ఎదుగుతూ ఉన్నారు. మీరు ఏం చేస్తున్నారు? ఎదుగుతూ ఉన్నారు.
మంచిది. ఇంకా ఊటాలు ఎక్కించుకుంటారు, ఉపవాసాలు ఉంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అబ్బో దేవుడి కార్యాలు వస్తున్నాయి, ఎదుగుతున్నాయి. ఎదిగే కొద్దీ మీలో పరిస్థితి పెరిగే కొద్దీ మీరు అతి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సాతాను గురిపెట్టుకుంటాడు మీ మీద. సాతాను అమ్మాయికి వెళ్తున్నారు, పరలోకానికి వెళ్ళిపోతారేమో అని చేతవాకి వెళ్ళిపోతారు. మన సాక్ష్యం ఒక ఏలో చూసారు, ఎక్కువ మంది మారిపోతారు. కాబట్టి ఏలోను పాడు చేయాలి. ఇస్కరియోతు యూదా వైపు అలాగే చూశాడు కనుక ఇస్కరియోతు యూదాకు దేవుడు ఏర్పరచబడిన శ్రేష్ఠ స్థానాన్ని తప్పుకోలేకపోయాడు. ఆ పరలోక రాజ్యంలోకి చేరుకోలేకపోయాడు. ప్రభు ప్రేమను పుల్లగా అందుకోలేకపోయాడండి ఇస్కరియోతు యూదా. స్తోత్రం చెప్తావా? రెండో స్థానంలో స్తోత్రం, గట్టిగా దేవుడికి స్తోత్రం. ఆయన సన్నిధిలో ఎదిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దేవుని మిగిలిన ఆలోచించండి. అందరూ దేవునికి స్తోత్రంగా. వాళ్ళు డబ్బులు వస్తున్నప్పుడు కూడా పిల్లలకి జాగ్రత్త పడతా ఉండాలి. ఎందుచేతంటే ఆ డబ్బులు పిల్లలు ఏదో రకంగా ఖర్చు అయిపోవాలి. పిల్లలేమండి ధనాలు శాతం ఏం చేస్తూ ఉంటాడు. పిల్లలేమండి దేవుని మిగిలిన ఏ రోగాలతో, లేకపోతే దేవుని మిగిలిన ఆలోచించండి ఏ సమస్యలతో, లేకపోతే విచారం పిల్లలు ఆలోచన, లేకపోతే పిల్లలేమండి తాగుడు అలవాట్లు, మరొకటి వచ్చేసి పిల్లలు లేకపోతే దేవుని మిగిలిన ఆలోచించండి కష్టాలు కార్పణ్యాలకు వెళ్ళిపోయి దేవుని పిల్లలు ఎవరి హత్యలు చేసే పిల్లల పరిస్థితులకు ఎలాంటి పరిస్థితులకు దిగజారిపోతూ ఉంటారు. అలా పరిస్థితులు దిగజారిపోయారా ఏమైపోతారండి? పిల్లల కథమైపోతుంది ఆత్మీయ జీవితం, పాడైపోతుంది ఆత్మీయ జీవితం. కనుక దేవుడు సాక్ష్యం పాడైపోతుంది. ఎదిగే పిల్లలండి ఆ స్థాయి అంతా పాడైపోతుందని అలా పిల్లలు మనం ఏమాత్రం కూడా ఉండకూడదు. ఎల్లప్పుడూ జాగ్రత్త కలిగితే ఇంకా ఉన్నతమైన స్థాయిలోకైనా ఏం చేస్తారు చెప్పండి. పిల్లలు ఎదుగుతూ ఉంటామండి. అన్ని విషయాలను మనం కాసి నడిపించే దేవుడై ఉన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడికి స్తోత్రం, గట్టిగా దేవుడికి స్తోత్రం. దేవుడి సంగమా, దేవుడి సన్నిధిలో ఉంచిన మన పిల్లలు ఎల్లప్పుడు కూడా మన వాక్యము ధ్యానిస్తూ ఉండాలి. ఎల్లప్పుడు వాక్యము ధ్యానిస్తూ ఉండాలి. వాక్యమును నెమరవేస్తూ ఉండాలి. దేవుడు వీళ్ళని ఆలోచన చేయండి. వేషాలు, పిల్లల అసూయలు, కక్షలు ఇలాంటివి ఏవి కూడా మనసులోనికి రానివ్వకూడదు. దేవుని సన్నిధిని ఇప్పుడు పరిశుద్ధంగా ఉండాలి. ఏం చేయాలి? దేవుని సన్నిధిని ఎప్పుడు కూడా ఏం చేయమండి? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా పిల్లలు ఆచరించాలి. అందుకే నీ నామం పరిశుద్ధపరచబడు దాకా, నీ నామం పరిశుద్ధపడితే ఆయన నామే అభ్యంతరం అయిపోయింది గొడ్డేది చేద్దాం కాదండి. నీ నామం పిల్లలు ఆయన నామం పరిశుద్ధమైంది. అదే నీ జీవితంలో పరిశుద్ధంగా దేవుని సన్నిధిలోకి వచ్చా, దేవుని సన్నిధిలో ఉన్నా, దేవుని సన్నిధిలో పిల్లరా ఏం చేయాలి? ఆ సన్నిధిని ప్రేమించి గౌరవించాలి. ఏమంటే విజయ ప్రేమించాడు, గౌరవించాడు. కానీ అక్కడ ఏం చేశాడు? ధూపం వేయటానికి పిల్లరా ముందుకు, అది కాదు ఆయన పని కాదు. ఆ పిల్లలు ఆ పని చేయకూడదు. అక్కడ అననీయ సఫీరాలు అక్కడ అబద్ధమర్థానికి ప్రయత్నం చేశారు. అంటే దేవుడు అమ్మ అక్కడ పిల్లలు మాట్లాడుతున్నాను, అక్కడ సరే ఇక్కడ ఎవరైనా మాట అన్నా పిల్లలు ఏమిటి అస్సలు మాట అంటారు. మాట తిరిగనే పిల్లలు ఏమిటి పరిస్థితి ఉండకూడదండి. పిల్లలు తగ్గించుకొని ఉండాలి. ఇక్కడ కష్టాలు పిల్లలు గొడవలు పిల్లలు వాటికి అవకాశం ఉండకూడదండి. ఒకరినొకరు సహోదర ప్రేమతో ప్రేమించుకుంటూ ఉండాలి. దేవుని పిల్లలు ఆలోచన చేయండి. పిల్లలా ఏమంటే మనసులో ఎటువంటి అపవిత్రతకు అవకాశం లేకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే దాన్ని దేవుడు చూస్తున్నాడు. దేవుని బిడ్డ ఆయనతో పాటు ఆయన సైతాను చూస్తాను. దేవుడు చూస్తున్నాడు. ప్రకృతి నుంచి ఎవరు చూస్తున్నాడండి? సైతాను. దేవుడు చూసి బాధపడతారు, సైతాన్ని చూసి ఆనందించి పిల్లలు మనకు పిల్లలు జాగ్రత్త మనల్ని ఆడివైపు మళ్ళీ ఇంకా పాపంలోకి మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? పిల్లలు దించేస్తూ ఉంటాడు, ఇంకా మనం పాటు చేసేస్తూ ఉంటాడండి. ఇక దేవుని బిడ్డలను ఆలోచించే కనుక ఆయన సన్నిధిలో ఉన్న మంచిది కాదు. కనుక పిల్లలను ఆలోచించే చేతులను మన జీవితాలు మనం పాటు చేసుకునే వారిని మాత్రం కూడా కాదు. యేసు దగ్గర ఉన్నాడు కానీ యేసులోకి వెళ్ళలేకపోయాడండి. ఇస్కరియోతు యూదా ఏమి వెళ్తున్న వాడంటే జ్ఞానవంతుడండి. అన్ని పిల్లలు తెలుసుకున్నాడు. దేవుని పిల్లలను ఆలోచించేయండి. పిల్లలు దాన్ని జయించాలి అని అంటే, రోమ ప్రభుత్వాన్ని జయించాలంటే ఒంటరి పిల్ల ఆయన డబ్బు ఉంటే సరిపోదు, జ్ఞానం ఉంటే సరిపోదు. ఒంటరి పిల్లలు ఏమండి పురాణంలో జనబలం కావాలి పిల్లలు ఏమండి అనుకున్నాడు. అలాగే ఏనండి జనబలం దేవుని పిల్లలను ఆలోచించండి. అందరూ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుప్రభు దగ్గర ఇది కాదు చేసే పని ఏంటి? ఇది కాదు. ఆర్థిక శాఖ మంత్రులు యేసుప్రభు దగ్గర మనిషి అండినా అది అంటే వచ్చే కానుకలన్నీ ఇదిగా తీసుకుంటాయి. కానుకల మీద అధికారినే ఆ కానుకలు దేవుని పిల్లలు ఆలోచించే
ఎవరైనా పాపస్త్రీ పిల్లలేండి ఆ యొక్క అత్తరు గుడ్డిని పగలగొట్టి ఆయన పాదాలను వేస్తే ఈ యొక్క అత్తరు ఈ తమ్మి ఎదకు వచ్చు కదా అని చేశాను. దేవుడికి స్తోత్రం. అయితే వాడు పిల్లలు వేసుకోవాలి చెప్తాడు. అక్కడ రాయబడుతుంది, లేఖనం చెప్పబడుతుంది, వీడు బీదల మీద ప్రేమతో కాదు. స్తోత్రం చెప్దామా, గట్టిగా చెప్దామా? బీదల మీద ప్రేమతో కాదటండి. పైకేమో పిల్లలు అండి ఒకటి, లోపలేమో ఒకటి. పైకేమో యాసావు, లోపల ఎవరు చెప్పండి? ఈ యాకోబు మోసగాడు. పైకి యాసావు, లోపల పిల్లలు యాకోబు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. రెండుగా పిల్లలు ఉండటం మంచిది కాదు. స్తోత్రం చెప్దామండి. రెండోసారి స్తోత్రం చెప్పి దేవుని సన్నిధిని ఎప్పుడు కూడా ఎవరైనా పరిశుద్ధముగా కాపాడాలి. ఇక్కడ ఎటువంటి కక్షలు, ఇక్కడ ఎటువంటి అసూయలు, ఇక్కడ ఎటువంటి ద్వేషాలకు పిల్లల అవకాశం ఇవ్వకూడదు. నీ శరీరాన్ని నీ స్వాధీనంలో పెట్టుకుని దేవుని క్రమాన్ని పిల్లలు జరిగించాలి. జాగ్రత్త కలిగి పిల్లలు ఉంటూ ఉండాలి. ఒకే పిల్లల ఆలోచనతో పిల్లల మందులు ఉంటే ప్రమాదం. ఇస్కరియోతు యూదా అలాగే సాగాడు. ఇస్కరియోతు యూదా అలాగే సాగాడు. పిల్లల చివరికి యేసుకు శిక్ష పడ్డం చూసి, యేసుకు శిక్ష పడ్డం చూసి బాధపడిపోయాడండి. పిల్లల చివరికి ఊరేసేసుకున్నాడు. దేవుని సంగమా, దేవుని పిల్లల ఆలోచించండి. పిల్లల ఆఖరి పరిస్థితి ఎలా ఉంటుందో, అంచెంలా ఉంటుందో, తనకి ఏర్పరచబడిన స్థానానికి చేరుకోవడానికి అతను ప్రయత్నం లేదు. దాని నుంచి తగ్గిపోయాడు. అపోస్తలులు అంటున్నారు, అయ్యో తగ్గిపోయాడు నీకు దేవుడు ఏర్పరిచిన స్థానం నుంచి తగ్గిపోయే పరిస్థితులు ఏది కూడా తెప్పించు. దాంట్లోనే నిలిచింది కదా. నువ్వేం చేసినా ఏ విధంగా దాంట్లో నిలిచిండా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే పిల్లరా, దేవుని పిల్లలు ఆలోచించండి. అందరూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, సువార్త పిల్లల అపోస్తలులు చెప్పాడు, సువార్త కక్షలతోనూ ద్వేషాలతోనూ జరుగుతున్నాయి. ఎలా జరుగుతున్నాయండి? కక్షలతోనూ ద్వేషాలతోనూ. దేవుని ఆ సంఘంలోకి వెళ్ళడం, ఆ సంఘంలోకి, ఈ సంఘం నుంచి పిల్లలు వెళ్ళిపోతారు, ఆ సంఘం నుంచి అవి మా దగ్గరికి వచ్చి ఆ సంఘంలోకి వెళ్ళడం రోజు. అంటే ఎందుకు ఈ సువార్త సేవ జరుగుతుంది? ద్వేషం, 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 అసూయ, 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 అసూయ. దీని మీద జరుగుతుంది. అందుకే కొరింథీ సంఘం పతనం అయిపోయింది. కొరింథీ సంఘం భయంకరమైపోయింది. కొరింథీ సంఘంలో పిల్లలు ఎక్కడా లేని పాపం ఉందండి. వాడు తల్లికే మూడయ్యాడంట. దేవుడికి స్తోత్రం కనుక లేదు. ఒరే తల్లిని ఉంచుకున్నాడంటే ఎంత దారుణం రాయి. ఇది అసలు అన్యుల్లో కూడా ఇంత భ్రష్టత్వానికి కారణం ఏంటి? ఇంత పరిస్థితి కారణం ఏంటి? ఎక్కడున్నా పిల్లలు పాడే కానీ, ఎక్కడున్నా మంచి లేదు, సాక్ష్యం లేదు, మంచి అక్కడున్న పరిస్థితులు కాపాడేది లేదు. దేవుని మీద ఆలోచించి నా మధ్య పిల్లడు వినయ్ గారి పిల్లడు పనులు దొరుకుతుంటే నేను అక్కడికి ఇంటికి పెయింట్లు వేస్తున్నాను. ఆ పెయింట్లు వేసేవాళ్ళు ఒక ఆయన కుర్రలు ఎస్సీ కుర్రలు, మా సంఘాల పద్ధతి బాగాలేదండి ఏమైంది చెప్పాడు వాడు. ఆ మాస్టర్ గారు కన్నా ఫాన్కి ఇవ్వాలని చేసి పాపం ఆయన కనిపించి తీసుకెళ్ళి ఫాన్కి ఇస్తే పెద్దలు మాస్టర్ గారి చందా బయటలోనే అయ్యాలి అన్నారట. అదేటని ఎక్కడ లేదు ఎలాంటి అది సరిగా వెళ్ళిపోరాడు. అడిగితే గొడవ అయిపోయిందండి. అది సంఘంలో బయటకు వస్తాడట. ఎలాగండి అని చేసి వాళ్ళు పంపించచ్చు. మాస్టర్ గారు జీతం ఇస్తారు ఏమండి, అంటే మాస్టర్ గారు ఉంటే కార్యక్రమం జరిపిస్తారు ఆ జీతానికి. కానీ ఇప్పుడు కానుకలన్నీ కూడా ఇందులో వేస్తే పెద్దలు ఏం చేస్తారు, ఆ కార్యక్రమాలు ఎప్పుడు ఏంటంటే జరిగే కార్యక్రమం మాస్టర్ గారు జరిపిస్తారు. ఏమే కార్యక్రమాలు జరిపిస్తారు, ఎవరు పిలుచుకోవాలన్నా, ఏం చేయాలన్నా, లేకపోతే పిల్లలు ఎలా వేర్చాలన్నా, ఏం చేర్చాలన్నా, పిల్లలు ఇంకా అయ్యే పనులన్నీ కూడా బాగా చూసుకుంటారు. మరి కాన్ఫ్లిక్ట్ లేకుండా మాస్టర్ గారికి ఇచ్చేది ఏనాడు ఎక్కడ చూస్తారు, ఈ మాస్టర్ గారు ఏం కొట్టుకోతారు, వాళ్ళకున్న పద్ధతులు వేరు. ఏమంటే ఆ సంఘంలో ఉన్నటువంటి ఆ పద్ధతిని అనుసరించండి. నాన్న ఏమయ్యా నీకు ఇవ్వాలనుకుంటే ఆ మాస్టర్ గారికి పిలిచి ప్రార్థన చేయమని మాస్టర్ గారికి ఇచ్చేయచ్చు కదా. నువ్వు సంఘంలో నీకు ఆక్రమాన్ని నువ్వు ఉరికిరించడం తప్పు కదా అది అని దేవుడు వెళ్ళి ఆలోచించి ఇదేదో మంచి చేస్తున్నాను అనుకోండి, మంచి చేయడం కాదు, ఉన్నది పాడు చేయడం. అక్కడ క్రమాన్ని ఎందుకు పాడు చేస్తావు, అక్కడ ఉన్న పరిస్థితులు ఎందుకు పాడు చేస్తావు? ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదు. పిల్లలు నిలబెట్టే వారం కావాలి కానీ ఉన్నది పాడు చేసే వారం కాకూడదు. దేవుడు ఇలా ఆలోచన చేయండి. యేసు యొక్క ఆలోచన ఏంటో తెలియదు.
యేసు యొక్క అభిప్రాయం ఏంటో తెలియదు, ఆ సత్యం ఏంటో తెలియదు, ఆ ఆత్మీయత ఏంటో తెలియదు, అంతరాత్మలో వెళ్ళడానికి ప్రయత్నం చేయలేదండి. కూడానే తిరుగుతూ తన ఆలోచన యేసును రాజు చేయడానికి ప్రయత్నం చేశాడు. కిరీటం పెట్టేసి యేసును రాజు చేయడానికి ఏం చేయాలి చెప్పండి? ఆయన అసలు రాజు భూపతులని బట్టి ఆయన రాజు చేయలేదు. దేవుడికి నీ పత్రిక చూసుకో ఆలోచిస్తున్నాడా? లేదు, ఆలోచన లేదు. నాకి నువ్వేమనుకుంటున్నావు? నువ్వేదో చేసేయలేదు ఉన్న తగ్గేసేసేయలేని పరిస్థితులు. నీ సువార్త చేసేయాలి ఉన్నది బాగా చేయకు, చెయ్యి మంచిదే. ఉన్నది తగలేసేటంగా నువ్వు ఏమాత్రం కూడా వాడబడకు. దేవుడికి స్తోత్రంగా హల్లెలూయా. రెండోసారి స్తోత్రం చెప్తాను. క్రమాన్ని అనుసరించాలి, ఆ పద్ధతిని అనుసరించాలి. లేదు సాతానుకు నువ్వు పిల్లండి ఎవరైపోయింది. గురి లేని నీ బ్రతుకు ఎరాయకు విరోధికి. గురి లేని నీ బ్రతుకు ఎరాయకు విరోధికి. వరమనకుంటే ఆయన సన్నిధిలో ఉంటున్న మనం క్రమమును అనుసరించే వారమై ఉండాలి. క్రమాన్ని తప్పించే వారమై ఉండదు. క్రమాలు తప్పించాలని చూసామా పతనమైపోతాము. ఇదిగో యూదా పతనమైపోయాడు. అక్కడ ఆయన ఏర్పరిచే క్రమం కాదు, సొంత క్రమం ప్రారంభించాడు. ఆయన ఆలోచనలో వీడు చేరలేదు, ఆయన యొక్క సంకల్పంలో వీడు చేరలేదు. యేసుతోనే ఉన్నాడు కానీ యేసులోకి వెళ్ళలేకపోయాడు. కనుకనే ఉరి వేసుకుని చావాల్సిన పరిస్థితి ఏర్పరచబడిన పిల్లరా. స్థానం నుంచి తప్పుకుపోయాడు. నీకోసం ప్రభు సిద్ధపరిచిన దాని నుండి తప్పుకుపోయే పరిస్థితిని రాకుండా జాగ్రత్త పడాలి. ఎదుగుతున్న నీవు మరి జాగ్రత్తగా ఉండాలి. నువ్వు పుల్ల పనులు చేస్తుంటా ఆశీర్వదించబడతా. నువ్వు కోట ఎదుగుతుంటే దీవించబడుతుంటా. నీ కాసులో విస్తరించబడతా ఉంటుంది. నీ కుటుంబం దీవించబడుతుంది. నీ బంధువులు దీవించ అందరూ విస్తరించిపోతూ ఉంటే సాతాను పిల్లలే ఉండే దాన్ని ఆఫ్ చేయాలని చూస్తూ ఉంటాడు. దానికోసం పిల్లలు ఫైట్ చేయడానికి చూస్తూ ఉంటాడు. ఆ టైంలో పిల్లలు నువ్వు నిర్లక్ష్యంగా ఉండాలి. నైట్ వచ్చి చేస్తావు. ఎప్పుడు సంఘ క్రమాలకు వ్యతిరేకంగా దైవచేయుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఏ పని చేయడానికి శాస్త్రించకూడదు. అలా చెప్తారు, ఇలా చెప్తే ఇప్పుడు వ్యతిరేకమైన మాట కూడా రాకూడదండి. వ్యతిరేకమైన మాట వచ్చింది అంటే మనసులో ఉన్నది, ఆ గుండు ఉన్నది, అందుకు వచ్చింది బయటకు. కడుపులో లేకుండా నోరు, హృదయం లేకుండా నోరు అదే మాట లోపల ఉన్నట్టు వచ్చేస్తుంది. వచ్చిందా దేవుని జీవితం పాడేది. అందుకే లోపలే లేకుండా చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. దేవుని పిల్లలు మన మనవరికలన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రభు వైపు చూస్తూ పిల్లల మన ఆత్మీయతను కాపాడుకోవాలి. ఆయన పిల్లలు ఎందరికీ ఎక్కువ పాపాజ్ఞానం అంతా దయచేస్తున్నాడు. పిల్లలు అనేకులకి స్థాయికి అవకాశం లేదు. ఆయన దేవుడు తెలుసుకోగలిగిన అవకాశం. ఆయన తెలుసుకుని ఆయన దేవుడు అని చెప్తున్నారు కానీ ఆయన సన్నిధికి రాలేదు. కారణం ఏంటి? ఆ బంధకాలు పెంచబడలేదు. ఆయన వారికి అవకాశం మనం నమ్మి మనకి అవకాశం ఇచ్చాడు. ఇస్తే పిల్లలు నిమ్మి పాడు తీసుకునే వారు కావాలి. పంతుల ముందు పిల్లలేండి ముచ్చాలు తెలిపి ఎలాంటి కాలుతో తొక్కేస్తుంది. అలా మన జీవితాలు మనకు కాదు. పిల్లల కుటుంబాన్ని పాడు చేసుకునే వారు దేవుడు ఆశీర్వాదానికి కోసమే ఇలా సాగుతున్నాం. దేవుడు వాక్యం దీవించిన దాకా ఆమె మోకరించండి. కళ్ళు మూసుకొని ప్రార్థన తీసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దేవుడు వింటారా?